హలో నమస్తే అందరికీ, నేను మీ వెంకట్. సూర్య నటించిన కంగువా సినిమా చూశానబ్బా. అది ట్రైలర్లు అవి చూసినప్పుడు ఏదో బాహుబలి రేంజ్లో ఉంటుందేమో అన్నట్టుగా మనకి కనబడింది బిల్డప్. సినిమా డైరెక్టర్ శివ తమిళ డైరెక్టర్ చేసిండు, మరి దేవశ్రీ ప్రసాద్ సంగీతం చేసిండు. మరి సూర్య అంటే మనకి ఒక ఇమేజ్ ఉంది తెలుగు ప్రేక్షకులందరూ కూడా, ఇండియా వైడ్ కూడా. అఫ్కోర్స్ గజనీ సినిమాతో మరి అంటే తమిళ్లో చేసినా అది ఇప్పుడు ఓటీటీ ద్వారా అందరికి అందుబాటులో ఉంది. తర్వాత సూర్య సినిమాలన్నీ కూడా, అది జై భీమ్, అప్పుడు కరోనా టైంలో ఆ సినిమా ఓటీటీలో అసలు ఒక పెద్ద సెన్సేషన్. అది నటుడుగా అతని యొక్క ఇదంతా కూడా మన భారతీయ సమాజమే కాదు, ప్రపంచ ప్రేక్షకులు కూడా చూశారు. ఈజ్ వన్ ఆఫ్ ది టాలెంటెడ్ ఆర్టిస్ట్, అందులో డౌటే లేదు. మరి అటువంటి నటుడు దొరికినప్పుడు, అటువంటి ఆర్టిస్ట్ దొరికినప్పుడు డైరెక్టర్ ఎంత శ్రద్ధ పెట్టాలి కథనం పైన, అది కొంత లోపించినట్టు అనిపించింది మనకి. ఈ కథ మొదట చాలా పోష్గా ఉండే హీరోయిన్ ఫ్రాన్సిస్ సూర్య, మంచి పోష్గా ఉంటాడు. బౌంటీ అనమాట. అంటే ఏంది బౌంటీ అంటే, వీడియో గేమ్లు ఆడేవాళ్ళు అందరికీ తెలిసేది. పెద్ద పెద్ద బ్యాడ్ పీపుల్ అందరినీ పట్టుకొని పోలీసులకే దొరకని వాళ్ళని పట్టుకోగల అంత దమ్మున్నోళ్ళు అన్నట్టు వీళ్ళు. బౌంటీ అంటే మనకి కల్కిలో కూడా ప్రభాస్ క్యారెక్టర్ బౌంటీయేగా, అట్లనే సేమ్ ఆయన కూడా బ్యాడ్ పీపుల్ని ఎవరినైనా పట్టుకుంటాడుగా. ఇక్కడ కూడా అదే అన్నట్టు. అయితే మనకి మెయిన్ క్యారెక్టర్లోకి అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే, ఒక 20 నిమిషాలు అయ్యాక కంగువా క్యారెక్టర్ కనపడుతుంది. అప్పుడు మొత్తం మారిపోద్ది, విజువల్ బ్యూటీ అంతా, ఎవ్రీథింగ్ ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకెళ్ళి ఉంది. కానీ తీసుకెళ్ళిన తర్వాత ఫ్యాంటసీ, ఫోక్ టైల్, జానపదము అంత ఇది ఉన్నప్పుడు కథనం చాలా ఇంపార్టెంట్ మనకి. మరి అదే బాహుబలి సినిమా మనం చూసినట్లయితే పార్ట్ 1, పార్ట్ 2గా వచ్చినా కూడా ఎంత క్లారిటీ ఉంటుంది. ఏ క్యారెక్టర్లకి ఆ క్యారెక్టర్లకి మొదటి భాగంలోనే క్యారెక్టర్ల పరిచయం క్లియర్గా ఉంటుంది, క్లారిటీతో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది విజువల్గా. ఆ స్క్రీన్ ప్లే గొప్పతనం రాజమౌళి గారు చేసినట్టు. అలాగే మరి ఇక్కడ దర్శకుడు మంచి పాయింట్, ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేయాలనుకున్నాడు, చూపించిండు, అంతా బాగానే ఉంది. కానీ కథనం చెప్పే విధానంలో శ్రద్ధ అది కుదరలేదు. దాని మీద మరి అది ఆయన అనుభవ రాహిత్యమా, చాతగారితనమా, మరి ఏంటో నాకు అర్థం కాలేదు. అట్లనే అనిపించింది నాకైతే, టు బి ఫ్రాంక్. సూర్య ఒక్కడే ఎందాకని పోరాడతారు పాపం. అయితే మనకి భయం పుట్టించే అంశం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో నాయన ఏందిరా ఈ సౌండ్ పొల్యూషన్, మనం ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే దగ్గరలో ఉన్నవా ఏంది, గోళ చెవులు పగిలిపోతాయి, రక్తం వస్తుంది. నాకు అట్లా అయింది, వచ్చినంత పని అయింది. ఈ సౌండ్ పొల్యూషన్ ఎందుకు? కథనంలో దమ్ము లేదు. 2 నిమిషాలు క్యారెక్టర్లు ఎక్కడ గట్టిగా మాట్లాడుకో. 20 నిమిషాలు అయిన తర్వాత కంగువా కనపడతాడు. ఆ తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ కనపడినా, అడవిలో ఉండే గ్రూపులు కనపడినా, ఎందుకంటే అదంతా అడవి నేపథ్యం. 5 తెగలు, 5 ఊళ్ళు, 5 కోనలు, వాటిని పంచకోనలు అంటారు. నువ్వు 1 అయితే సరిపోదు, 2 అయితే సరిపోవు అన్నట్టుగా 5 కోనలు పెట్టిండు. ఆ గజిబిజిగా అందరూ. తర్వాత ఇప్పుడు మెయిన్ మనకి ఏదైనా స్టార్ హీరో అంటే హీరో ఏంటి, విలన్ ఏంటి, విలనిజం ఎస్టాబ్లిష్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి. సూర్య లాంటి ఒక స్టార్ హీరో ఉంటే ప్రేక్షకులు అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయి. ఇవి ఎందుకు డైరెక్టర్లు అంచనా వేసుకోలేకపోతున్నారో నాకు అర్థం కాదు. సూర్య అంటే ఆషామాషి హీరో కాదు. సరే, అది కథ సినిమాలో అయినప్పుడు కూడా ఆయన చేసే అన్నీ కూడా ఒక పెద్ద కొండనే ఢీ కొట్టాలి, ఒక హిమాలయ పర్వతాన్ని ఢీ కొట్టే అంత విలన్ ఉండాలి. అప్పుడు కదా ఉండేది. అట్లా బిల్డప్ ఇచ్చారు బాబీ డియోల్. కానీ బాబీ డియోల్ క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ లేదు. సూర్య కానీ, బాబీ డియోల్ కానీ, ఇంకా వేరే క్యారెక్టర్లు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, వాళ్ళు ఏందో పూనకాలు పెట్టినట్టే ఉన్నారబ్బా. వాళ్ళకి పూనకాల రోగం ఏమైనా ఉందేమో అనిపించింది నాకు. ఐఎమ్ సారీ టు సే దట్. మధ్యలో ఈ దిశా పటాని, ఫ్రాన్సిస్ సూర్య వీళ్ళు కన్నా కనపడితే బాగుండు, కొద్దిగా రిలాక్స్ ఉంటుంది అనిపించింది. అయితే గుడ్లో మెల్ల పాటలు బాగున్నాయి, చాలా బాగున్నాయి పాటలు. ఇదే రిలీఫ్, గ్రేటెస్ట్ రిలీఫ్ ఈ సినిమాలో. సౌండ్ పొల్యూషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఒక సాంగ్ ఉంటుంది. దిశా పటానీను ఈ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ అంటే సూర్య యంగ్, ఇప్పటి కాలపు జనరేషన్ బట్టి వీళ్ళు మళ్ళీ అది ఒక 1000 సంవత్సరాల నాటి కథలోకి తీసుకెళ్తారు. తర్వాత ఏది ఆ కంగువా క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత
మరి ఈ మధ్యలో అటు 1000 సంవత్సరాల నాటి కంగువాకి ఈ ఫ్రాన్సిస్కి మధ్యలో ఒక పిల్లగాడు ఉంటాడు, జింటా. ఆ పిల్లగాడి మీద ఏదో ఒక మాఫియా, ఆయన పట్టుకోవడానికి ఒక మాఫియా గ్యాంగ్ ఎంటబడుతుంటుంది. ఆ గ్యాంగు వెంటబడుతున్నప్పుడు మరి ఈ పిల్లగాడు ఫ్రాన్సిస్ ఎవరైతే బౌంటీగా చేస్తున్నాడో, బౌంటీ అంటే తెలుసుగా, పోలీసులు కూడా పట్టుకోలేనటువంటి దొంగనాయాలను పట్టుకునేటువంటి డేరున్న క్యాండిడేట్ అనమాట. మనకి కల్కీలో ప్రభాస్ క్యారెక్టర్ కూడా అదేగా, అట్లనే ఈ దిశా పటాని కూడా అదే. వీళ్ళిద్దరూ బ్రేకప్ అయిపోయిన లవర్స్ అనమాట. కానీ వాళ్ళు బ్రేకప్ అయినట్టే ఉండరు. నాకు బాగుంది, ఆ జోడీ బాగా నచ్చింది నాకు. ముఖ్యంగా అయితే దిశా పటాని తను స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉన్నా కూడా ఏదైతే ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చేయాలో అంత అద్భుతంగా తను ఆ ప్రెజెన్స్ చేయగలిగింది. ఇంకా మధ్య మధ్యలో ఆ జోడీ కనపడితే బాగుండి అనిపిస్తుంది నాకు లిటరల్గా, ఆ గోల్ తట్టుకోలేక. ఏ క్యారెక్టర్ కనపడ్డా, సూర్య కావచ్చు, బాబిడిగల్ కావచ్చు, ఇంకా ఎవరైనా సరే, ఏది ఆ కంగువ అడవిలో బ్యాచ్ కనపడ్డప్పుడు ఆ గిరిజనుల తెగల మధ్య ఒక క్లారిటీ లేదు, ఒక సెటిల్డ్ ఇది లేదు, కన్వర్సేషన్ ఉండదు, అసలు అంతా ఇదే అనమాట. అట్లా గజిబిజి గందరగోళం చేసి కథనాన్ని ఇది గాలికి వదిలేశారు. దానివల్ల మనకి ప్రేక్షకులకి భయం వేస్తుంది, ఆ సౌండ్ పొల్యూషన్ భరించలేక. కథనం కన్వర్సేషన్ లేనప్పుడు డైరెక్టర్ ఏం చేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ మీదే ఆధారపడాలి ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం. దాంతో దేవిశ్రీ ప్రసాద్ ఇక పాపం ఏం చేస్తారా, తగులుకొని కొట్టిండు, బ్రితిబిడి బాధిండు. దాంతో ప్రత్యేకంగా ఎక్కడ ఏదన్నా ఇదైందా అన్నట్టుగా ఏమి ఉండదు. మొదటి నుంచి చివరిదాకా అదే బాధుంది. పిచ్చిలేసింది నాకైతే, టు బి ఫ్రాంక్. కెమెరా వర్క్ మాత్రం అద్భుతంగా ఉందండి. అదొక ప్రపంచాన్ని ఇన్వైట్ చేశారు, ఆవిష్కరించారు, ఎక్స్పోజ్ చేశారు. అద్భుతం అది. టెక్నీషియన్స్ అందరూ 24 క్రాఫ్ట్లు ఓకే. కానీ అన్నిటికి మించి ఆ కథనం సూర్య అందులో నట రాక్షసుడు. ఇప్పుడున్న జనరేషన్స్లో కమల్ హాసన్ గారి తర్వాత, అవునా కాదా? అది తెలుగు తమిళ్ ఇది కాదు, ఎప్పుడో జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది ఆయన. అటువంటి హీరో దొరికినప్పుడు ఎంత శ్రద్ధ పెట్టాలా, ఎంత చేయాలి, కథను ఎంత క్లియర్గా ఆడియన్స్కి తీసుకుపోవాలా, ఇది ఉండాలా, ఆ శ్రద్ధ ఉండాలా. వీళ్ళు ఒక కంటెంట్ అడ్వైజర్ని పెట్టుకోవాలి. వీళ్ళు ఈగో ప్రాబ్లం పెట్టుకోరు, అంతా మాకే తెలుసు అనుకుంటారు. హాలీవుడ్లో ఫాలో అవుతారు. ఇప్పుడు ఈవెన్ మన ఆయన ఉన్నాడు కదా, చనిపోయింది, ఆయన ఏం పేరు, మన అదే మైకేల్ జాక్సన్ ఆల్బమ్ సాంగ్స్ చేసేటప్పుడు ప్రతి సాంగ్కి కంటెంట్ అడ్వైజర్ ఉండేవాడు. ఎందుకంటే ఈజ్ ఏ యూనివర్సల్ పర్సన్ కదా. ఒక పాటని డిజైన్ చేసుకున్నప్పుడు నాకే అంతా తెలుసు అన్నట్టు ఉండేది కాదు. ఆ కంటెంట్ ఏమొస్తుంది, అది ఎట్లా కన్వే అవుతుంది, గ్లోబల్గా వెళ్ళాల్సిన కంటెంట్ కదా. సినిమా కూడా చిన్నది కాదు కదా ఇది. వీళ్ళు కంటెంట్ అడ్వైజర్లు పెట్టుకోరు. ఇది సమస్య ఈ డైరెక్టర్లు. వీఆర్ ద మోనార్క్స్. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, దాని మీద గ్రిప్ ఉన్న వాళ్ళు, ఆ పరిశోధన చేసి అవగాహన ఉన్న వాళ్ళ, స్టడీ ఉన్న వాళ్ళకి అవుతుంది. ఇటువంటి కథని రెగ్యులర్ కథలు కాకుండా ఇది హ్యాండిల్ చేసేటప్పుడు ఉండాలి సీనియర్లు, దీంట్లో ఎక్స్పర్ట్లు అయిన వాళ్ళ సలహాలు, సంప్రదింపులు, కథనాన్ని నడిపించే విధానం, స్క్రీన్ ప్లేలో ఎక్స్పర్ట్లు అయిన వాళ్ళ సలహాలు తీసుకోవటం, ఇవన్నీ ఉండాలి. ఏం ఉండదు. వచ్చేసింది, సూర్య ఒప్పుకున్నాడు, జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూసర్లు గట్టిగా తగిలారు, ఓకే. ఇంకా చెప్పేటప్పుడు అద్భుతంగా చూపిస్తారు ఆ హీరోకి, ఏది అడవి ఇది అంతా వీళ్ళు విజువలైజ్ చేసుకుంటారు. అది ఎట్లా పోతుంది అనేది దాని పోకడ వీళ్ళకి అర్థం కాదు హీరోలకి, టు బి ఫ్రాంక్ అందరికీ. అనే యాక్టర్లు యాక్టింగ్ చేయడంలోనే విజువల్స్ ఎట్లా కనపడతాం అనే పైన వాళ్ళ మైండ్ ఉంటుంది, ఎవరిది వాళ్ళకే. కమల్ హాసన్ గారి లాగా అందరూ ఆలోచించలేరు కదా. అఫ్కోర్స్ కమల్ హాసన్ గారి కొన్ని కథలు రీచ్ కాలేదు ఆడియన్స్కి, అంటే ఎవరు కూడా ఇది చేయలేము. కానీ ఓవరాల్గా ఇటువంటి ఆ కథ చెప్పడంలో కథనం నడిపించే విధానంలో చాలా గజిబిజి గందరగోళం. మళ్ళీ చివరి ఒక 20 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓవరాల్గా అయితే ఇక్కడ కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్, వీళ్ళకి పనితనం బాగా కనపడింది. ఇది 1 మ్యాన్ షో అనమాట, సూర్య గారి 1 మ్యాన్ షో. పాపం కథనం బాగుంటే మనం సేఫ్ అయ్యేవాళ్ళం అనిపించింది. సో ఓవరాల్గా అయితే మళ్ళీ దీనికి సీక్వెల్ కూడా లాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ ఎంట్రీ కేమియో ఉందన్నమాట, అది చూడాలి. అయితే ఈ పిల్లగాడు, ఈ ఫ్రాన్సిస్కి కంగువాకి మధ్య ఉన్న పిల్లగాడు
ఏంటి కథ అనేది మనకి సెకండ్ హాఫ్లో ఎందుకు ఈ పిల్లగాడిని మాఫియా వెంటబడుతుంది, ఈ పిల్లగాడు ఈ జిట్ట అనే పిల్లాడు ఈ బౌంటీగా ఉన్న ఫ్రాన్సిస్కి ఎదురు పడతారు ఒక చేసింగ్లో. ఇద్దరికి ఏదో ఉంది అనే ఒక ఫీలింగ్. మనకి మగధీరాలో కనుక కాజల్కి రామ్ చరణ్ క్యారెక్టర్కి ఇది ఉంటుంది కదా, వాళ్ళు ఏదో కొన్ని జన్మల్లో వాళ్ళకి బంధం ఉన్నట్టుగా అట్లా అనమాట ఇది కూడా. అదేంటనేది ఇంకా సెకండ్ హాఫ్లో ఇది అవుతుంది. సెకండ్ హాఫ్లోనున్న మంచి కథనంతో రావాలని చెప్పి డైరెక్టర్ని కోరుకుంటున్నాను నేను. సావధంగా మాకయ్యా బాబు, కథనం చేత కాకపోతే పెట్టుకోవాలి, స్క్రీన్ ప్లే రైటర్లను పెట్టుకోవాలా, స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెయిన్ చేసే మాస్టర్లను పెట్టుకోవాలి. ఏంది ఇది గోల ఏంటి, ఎట్లా భరిస్తాం థియేటర్లకు వచ్చి 200 రూపాయలు అట్లా టికెట్లు పెట్టుకొని గోల చెవులు బాగొట్టుకోవడానికి వచ్చేది. అంత స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి కథ సరిగ్గా చెప్పాలి కదా బాబు. అట్లా అనిపించింది. ఏమనుకోవద్దు, ముందు ఉన్నట్టు అంటే ఒక ఆవేదన ఉంటుంది కదా. మంచిగా ఉందని చెప్పడానికి మనసు రాదు, అలా అని చెప్పి బాగలేదని చెప్పలేను. సూర్య అక్కడ ఆయన కష్టం, వాళ్ళ కష్టం అంతా కనపడుతుంది, కానీ లోపాలు అయితే ఉన్నాయి. అది పిల్లలతోనూ గర్భిణీ లేడీలని తీసుకెళ్ళిపోతుంది, డెలివరీ అయిపోతారు అక్కడ. పిల్లలు అయితే వాళ్ళకి పిచ్చిలేసి ఇదైపోతారు. హార్ట్ పేషెంట్ని తీసుకెళ్ళమండి. ఈ గోల ఇది ఒక ఉద్యమం చేయాలి మనం. ఈ డాల్బీ సౌండ్లో చచ్చిపోతున్నాం, ఆ సౌండ్లు గోల ఎక్కువైపోయి. దేవుడా దేవుడా దేవుడా, ఇటువంటి అయితే ఇంకా మరీ నరకం. అది మొత్తం మీద అయితే స్టార్ల పరంగా రేటింగ్ పరంగా అంటామే ఇంకా 5 స్టార్స్కి 3 స్టార్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే కథనం ఒకటి బాగాలేదు, కానీ మిగిలిన అన్నీ సూర్య వన్ మ్యాన్ షో. కథనం బాగుంటే సినిమా కమర్షియల్గా కాసులు వర్షం కురిపించు.